హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు బాగుండాలని కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసే ముందు లైక్ చేసి మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక కథలోకి వెళ్తే, రత్నమయి ద్వీపం కథ. ఎప్పటినుంచో సముద్రం నడిబొడ్డులో ఒక అపురూప ద్వీపం ఉంది. దీనిని రత్నమయి ద్వీపం అని పిలిచేవారు. ఎందుకంటే అక్కడి నేలలో వజ్రాలు, మాణిక్యాలు, పచ్చలు మెరుస్తూ ఉండేవి. కాని ఈ ద్వీపం ఒక శాపం వల్ల ఎవరికీ కనిపించేది కాదు. పాత నావికులు, పండితులు దీని గురించి ఎన్నో పురాణాలు చెప్పేవారు. ఇక్కడ అపార ధనం ఉంది, కాని దాన్ని ఎవ్వరూ బయటికి తీసుకురాలేరు అని అందరూ చెప్పేవారు. ఓ యువ సాహసికుడు ఆర్యన్ చిన్నప్పటి నుంచే ఈ ద్వీప కథల్ని వింటూ వచ్చాడు. కాని అతను వాటిని నిజమేనా కాదా అని తెలుసుకోవాలనుకున్నాడు. అతని తండ్రి ఓ గొప్ప నావికుడు. ఒకరోజు అతను కూడా ద్వీపాన్ని వెతుకుతూ సముద్ర యాత్రకు వెళ్లి తిరిగి రాలేదు. తండ్రి మాయం అయినప్పటి నుంచి ఆర్యన్ మనసులో ఒకే ఒక లక్ష్యం: ద్వీపాన్ని కనుగొని దాని రహస్యాన్ని తెలుసుకోవాలి. అతను పాత నక్షత్ర పట్టికలు, పటాలు పరిశీలించాడు. ఎన్నో నావికులతో మాట్లాడాడు. చివరకు ఒక ప్రత్యేకమైన మార్గాన్ని కనుగొని తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. ఒక అందమైన ఉదయం ఆర్యన్ తన నౌకను సముద్రంలోకి నడిపాడు. అతనితో పాటు ఉన్న నావికులు మొదట ధైర్యంగా ఉన్నా, కొన్ని రోజుల తర్వాత విసిగిపోయారు. ఈ ద్వీపం కల మాత్రమే, మనం తిరిగి వెళ్ళిపోదాం అని కొందరు మళ్ళారు. కాని ఆర్యన్ నమ్మకంతో ప్రయాణం కొనసాగించాడు. ఓ అర్ధరాత్రి భారీ తుఫాను వచ్చింది. నౌక ఊగిపోయింది. అంతా చీకటిలో మునిగిపోయింది. తుఫాను ఆగిన తర్వాత దూరంగా ఓ మెరిసే వెలుగు కనిపించింది. ఆ వెలుగు ద్వీపానికి మార్గాన్ని చూపిస్తున్నట్లు అనిపించింది. ఆర్యన్ నెమ్మదిగా ద్వీప తీరానికి చేరుకున్నాడు. కాలు మోపుతూనే ఆశ్చర్యపోయాడు. భూమి రత్నాలతో కప్పబడి ఉంది. గాలి తీయగా వీస్తోంది. కాని వింత ఏంటంటే ఆ రత్నాలు తాకగానే మాయమవుతున్నాయి. అక్కడ ఓ వృద్ధుడు అతనిని ఆపాడు. బాలుడా, ఇక్కడ ఎందుకు వచ్చావు? ఆర్యన్ ఆశ్చర్యపోయాడు. నేను ద్వీపాన్ని వెతికి వచ్చాను. దీని రహస్యాన్ని తెలుసుకోవాలి. వృద్ధుడు నవ్వుతూ చెప్పాడు. ఈ ద్వీపం ధనంతో నిండిపోయిన రాజ్యంగా ఉండేది. కాని ఒక స్వార్థపూరిత రాజు వల్ల ఇది శాపగ్రస్తమైంది. ఇప్పటి నుంచి ఇక్కడి సంపదను ఎవరూ తీసుకెళ్లలేరు. కాని ఒక మార్గం ఉంది. ఆర్యన్ ఆలోచిస్తూ అన్నాడు. ఏ మార్గం? వృద్ధుడు సమాధానం చెప్పాడు. ఈ ద్వీపం నిజమైన సంపద ప్రేమ, ధైర్యం, నిజాయితీ. దీనిని నిజంగా చూడగలిగే వారు తమ స్వార్థాన్ని వదిలినవారే. ఆర్యన్ లోపల ఆలోచించుకున్నాడు. నేను నిజంగా ధనం కోసం వచ్చానా, లేక నిజమైన జ్ఞానం కోసం? తన తండ్రిని కూడా ఇదే ద్వీపం మింగేసిందా? ఆలోచనలతో తన కోరికను వదిలేశాడు. అదే క్షణంలో రత్నాలు మాయమవకుండా నిలిచిపోయాయి. ద్వీపం ప్రకాశించింది. వృద్ధుడు సంతోషంగా నవ్వాడు. నీ పర్యటన ముగిసింది, బాలుడా. నువ్వు ఇప్పుడు ఏ గుప్త నిధిని కోరినా అది నీది. ఆర్యన్ మళ్ళీ ఆలోచించాడు. నాకు సంపద కాదు, నా తండ్రి చేసిన పొరపాటును సరిదిద్దాలి. ప్రపంచానికి నిజమైన ధనం ధర్మం, ప్రేమ, నమ్మకం అని నేర్పాలి. అతను నౌక వద్దకు వెళ్ళాడు. ఏ రత్నాన్ని తీసుకెళ్లలేదు. కాని అతని హృదయం వెలుగుతూ ఉంది. అతను ద్వీపాన్ని వీడుతూనే అది మళ్ళీ మాయమైపోయింది. కాని ఇప్పుడు అది శాశ్వతంగా అతని గుండెల్లో నిలిచిపోయింది. ఆర్యన్ తిరిగి వెళ్ళిన తర్వాత తన కథను ప్రపంచానికి చెబుతూ, నిజమైన ధనం నైతికత, ప్రేమ, ధైర్యం అని అందరికీ తెలియజేశాడు. ఈ కథ ద్వారా మనం నేర్చుకోవాల్సినది: సంపద కంటే గొప్పది నిజాయితీ, ప్రేమ, ధైర్యం.